రూమ్స్, గ్రౌండ్ ఫ్లోర్ 4 rooms, ఫస్ట్ ఫ్లోర్ 10 rooms, సెకండ్ ఫ్లోర్ 10 rooms, థర్డ్ ఫ్లోర్ 10 rooms. మేమున్నది ఇది 004. ఇప్పుడే చెక్అవుట్ చేసినాం కాబట్టి ఇంకేం తొందర లేవు. ఇట్లా పెద్ద రూమే. సో 2 bed ఉంటే ఇట్లా 4 bed ఇచ్చాడు అంతే. ఎక్స్ట్రా 2 beds వేసాడు. ఇది టాయిలెట్ కూడా డీసెంట్ సైజ్ ఉంది, నాట్ బ్యాడ్. One day staying here for one day, we have checked out. Now we are going to Yeshwanthpur railway station to catch Garib Rath train to Secunderabad. 4:15 train ఉంది. సో ఇప్పుడు క్యాబ్ బుక్ చేసినాం, క్యాబ్ వస్తుంది ఇక్కడ జస్ట్ దగ్గరే. సో 200 rupees క్యాబ్. సో వీ హ్యావ్ ఎనఫ్ టైం. 240 minutes తర్వాత క్యాబ్ వచ్చింది. వెళ్తున్నాం హాఫ్ అన్ అవర్లో యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్. సో ఎంత 200 rupees ఎంత అయింది అవుతుంది. ఇది హెబ్బాల్ మెట్రో. గోయింగ్ టువర్డ్స్ యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్. ఇప్పుడు ట్రాఫిక్ ఉంటుంది మన బెంగళూరులో. ಮೂರು ಸತಿ ಲೊಕೇಶನ್ ಕಳಿಸಿದ್ದೀನಿ, ನೀವು ಬರೋದಿಲ್ಲ, ತಗೊಳ್ಳಲ್ಲ, ಏನಿಲ್ಲ. ಸುಮ್ಮನೆ ಮೂರು ಸತಿ ಕಾಲ್ ಮಾಡ್ತೀರಾ. ಮತ್ತು ಅವನ ಹತ್ರ ಕೇಳು ಪೇಮೆಂಟು. ಮತ್ತು ಇನ್ಯಾರು ಹೌದಣ್ಣ ಹಿಂಗೆ ಪೇಮೆಂಟ್ ಕೊಡ್ತಾ ಇಲ್ಲ ಅಂದ್ಬಿಟ್ಟು ಅವ್ರ ಹತ್ರ ಮಾತಾಡು. ಈಗ ಗಾಡಿ ಓಡಿಸ್ತಾ ಇದ್ದೀನಿ, ಇರಪ್ಪ ಆಮೇಲೆ ಮಾಡಿ ನೀನು. కూడా మనం ఇక్కడ దిగొచ్చు, ఎక్కొచ్చు. అట్లాగే ఇంటి కొంచెం ఇబ్బంది అవుతుంది. వెహికల్లో వచ్చినాము. అక్కడ ముందు గేట్ తీసుకుపోరా అంటే ఇక్కడ వెనకాల గేట్లు ఆపేసాడు. ఇక్కడి నుంచి చాలా ఇబ్బంది పోవాలంటే. ఇక్కడ ఏం టిఫిన్ ఏం దొరకదు. ఇదే ట్రైన్ గరీబ్ రథ్. సో బెస్ట్ ఆప్షన్ హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ రావాలంటే ఇదే. ఎందుకంటే 800 రూపీస్లో థర్డ్ ఏసీ ఎకానమీ. సో మాది G13. సో ఇక్కడ G10 దగ్గర ఉన్నాం. బట్ ఏంటంటే టైమింగ్సే కొంచెం తేడా ఉన్నాయి. ఇది మార్నింగ్ 4:30 దిగుతుంది సికింద్రాబాద్లో. కొంచెం లేట్ స్టార్ట్ అయ్యి సికింద్రాబాద్కి వెళ్తే బాగుంటుండే. ఇప్పుడు ఆల్రెడీ 4:15కే ఇక్కడ. సో 5:15, 6కి వెళ్ళి సికింద్రాబాద్లో 6:30కి దిగినా కానీ దిగిస్తే బాగుంటుంది. మేము లింగంపల్లి దిగేయచ్చు మధ్యలోనే. లింగంపల్లి ఇప్పుడు 3కి వెళ్తుంది ఇది. సో అప్పుడు దిగలేము మార్నింగ్. సో అందుకే సికింద్రాబాద్ దిగి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇదే చెర్లపల్లి. ఇంతకుముందు సికింద్రాబాద్ ఉండే, ఇప్పుడు చెర్లపల్లి వరకు చేసారు. ఎందుకంటే సికింద్రాబాద్లో అప్డేషన్ మొత్తం రెనోవేషన్ అవుతుంది స్టేషన్, అందుకే. సో ఇట్లా చాలాసార్లు వెళ్ళాము మేము. సో బెస్ట్ గరీబ్ రథ్. సేమ్ కింద 2 లోయర్ బర్త్, మిడిల్ బర్త్ 2. సో అప్పర్ బర్త్. స్టార్ట్ అయింది 4:15 PM. సో యశ్వంత్పూర్ టు చెర్లపల్లి వయా లింగంపల్లి, బేగంపేట్ అండ్ సికింద్రాబాద్. సో మేము లింగంపల్లి కానీ సికింద్రాబాద్ కానీ దిగుతాం. దిస్ ఇస్ లోకోమోటివ్. దిస్ ఇస్ యశ్వంత్పూర్ స్టేషన్. Bye bye Yeshwanthpur. Till next time. చెత్త చూడండి, ఎక్కడ చూసినా చెత్తని. దాంతో కాకులు, కుక్కలు, ఎలుకలు, పందికొక్కులు.
సో చెత్త అవాయిడ్ చేయరు, చేయాలి. Bye bye Bangalore. Had a nice time in Bangalore, Coorg, Madikeri. Road trip, food, North Indian, South Indian, Lal Bagh tour, city tour. Everything was excellent. Enjoyed with family. Vilanka Junction. Unfortunately, train ki stop లేదు, ఉంటే బాగుంటుండే. ఇక్కడ చాలా మంది ఇక్కడ ఎక్కుతారు దిగుతారు. అవుట్స్కట్స్ ఇది ఆల్మోస్ట్ బెంగళూరుకి లాస్ట్. మేము వెళ్ళేటప్పుడు ఇక్కడనే దిగినాం యలహంకల. కాచిగూడ యలహంక ట్రైన్. ఇది ఎబ్బాలకు దగ్గర ఉంటుంది. యశ్వంత్పూర్ కూడా దగ్గరే కానీ కొంచెం బిజీగా ఉంటుంది అది ఆ రోడ్. ఇది కొంచెం ఖాళీగా ఉంటుంది. बेल मसाला बेल प्रिया बेल आनियन नींबू कांदा टमाटा बेल मसाला స్టాప్ లేదు ఇక్కడ. నెక్స్ట్ స్టాప్ హిందూపూరే. 5:30 అయింది. సో బయలుదేరి ఆల్మోస్ట్ లైక్ 1 hour 15 minutes. లాగేది ఫస్ట్ స్టాప్ హిందూపూర్. సో హిందూపూర్కు నాకు చాలా అనుబంధం ఉంది. సో నేను 98లో మైకోలో పనిచేసేటప్పుడు హిందూపూర్ అనంతపూర్ ఏరియాలో చేస్తుంటే, హిందూపూరు అవన్నీ అనంతపూరు మడకశిర వస్తుంటే, తర్వాత మళ్ళీ 2011లో కూడా ఎన్జిఓలో ఆఫ్టర్లో పనిచేసినప్పుడు ఇక్కడ మడకశిరాల ఎన్జిఓ మేము ఒక ఎమ్మెల్యే ఎన్జిఓతో కలిపి పనిచేస్తుంటే. సో హిందూపూర్, బట్ ఐ డిడెంట్ ఎంజాయ్ both of those jobs, but I had to do it during that time, so no option. సో ట్రైన్లో వస్తుంటే మేము అప్పుడప్పుడు జీప్లో వెహికల్లో వస్తుంటే ఆఫీస్ వెహికల్లో. సో హిందూపూర్ తెలుసు కదా, పెనుగొండ జంక్షన్ ఫేమస్. దేనికి ఫేమస్ అంటే పరిటాల రేవాల ఊరి. ఇక్కడ రామాపురం అని ఉంటుంది, అదే పరిటాల రేవాల నేటివ్ ప్లేస్. పెనుగొండ, నెక్స్ట్ ధర్మవరం. ధర్మవరం కూడా ఫేమస్ ఫ్యాక్షన్. ఎవరు? సూర్యనారాయణ రెడ్డి, సూరి. సో ఈ రెండు విలేజెస్ మోస్ట్ ఏపీలో తెలంగాణలో ఫుల్ ఫేమస్ ఫర్ ఫ్యాక్షన్ ఒకప్పుడు. ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది. పెనుకొండ 6:26 అవుతుంది. 4:15 బయలుదేరినాం. ఆల్మోస్ట్ 2 hours 10 minutesకి పెనుకొండ వరకు వచ్చేసినాం, అనంతపూర్ డిస్ట్రిక్ట్. సో నాట్ బ్యాడ్. కొంచెం లేట్ అయినా ఇబ్బంది లేదు మాకు, ఎందుకంటే మార్నింగ్ 4:30 దిగుతుంది సికింద్రాబాద్లో. లేట్ అయింది అనుకో 6:30 దిగుతాం. బెస్ట్ అయితే సాయి ప్రశాంత్ లేవం స్టాప్. సో దీని తర్వాత ఇక్కడ మనం పుట్టపర్తి వెళ్ళాలంటే ఇక్కడ దిగాలి. సో దీని తర్వాత ధర్మవరం. సో ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది. శ్రీ సత్యసాయి ప్రశాంత్ నిలయం. అంటే పుల్కాసు కర్రీ, ఆలు టమాటా ఎంత అంటే 100 రూపీస్. ఈ పుట్టపర్తి ప్రశాంత్ నిలయం స్టాప్లో వచ్చింది. ధర్మవరం జంక్షన్. సో ధర్మవరం అంటే మన మధ్యలో చూరు సూర్యనారాయణ రెడ్డిది. నెక్స్ట్ అనంతపూర్. సో 7:30 అవుతుంది. సో అంటే బయలుదేరి 3 hours 15 minutes అయింది ట్రైన్ బయలుదేరి. రాచూడ ఎక్స్ప్రెస్ కూడా వెళ్తుంది అక్కడ. ఇది మా ట్రైన్.
ట్రైన్ ఖాళీగా ఉంది ఆల్మోస్ట్ సగం మా దెబ్బలనైతే మా కోచ్లో. ఇక్కడ ఏమో డిన్నర్ దోశలకి వస్తాయేమో తీసుకుందామంటే ఏం రావట్లేదు. అంతపూర్ 8:26 PM. సో 4:15 బయలుదేరింది, 8:26. ఆల్మోస్ట్ లైక్ 4 hours 15 minutes. సో ఐ థింక్ నెక్స్ట్ గుంతకల్. ఇక్కడ స్విగ్గీ డెలివరీ కూడా ఉంది. ముందే అడ్రస్ ఇక్కడ స్విగ్గీ వచ్చి డెలివరీ చేస్తుంది. గుంతకల్ జంక్షన్ 9:26కి వచ్చింది, 9:30 PM. సో ఆల్మోస్ట్ 5 hours తర్వాత వచ్చింది గుంతకల్ జంక్షన్. గుంతకల్లో ఊతప్పం, వడ, ఇడ్లీ, పులిహోర 50 రూపీస్. సో 4:25 అంటే మార్నింగ్ 4:10కి వచ్చేసింది సికింద్రాబాద్ గరీబ్రత్. సో ఎర్లీ. సో మరి మేము బయటకు వెళ్ళి క్యాబ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఎక్సలెంట్ జర్నీ. మొత్తం చాలా మంది, సగం మంది లేరు ట్రైన్లో, ఖాళీగా ఉండే. మొత్తం రెనోవేషన్ అవుతుంది. మొత్తం చూడండి వెనకాల పడుకున్నారు జనాలంతా. వీళ్ళకి డీసెంట్ అకామిడేషన్ ఇక్కడ రూమ్స్ ప్రొవైడ్ చేయాలి. సెక్రటేరియట్ 7:05. బ్యాక్ టు హోమ్ ఆఫ్టర్ 3 days సక్సెస్ఫుల్లీ. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.